అయితే ఈ గొర్రెలను మేపేటప్పుడు బాగుందా లేకుంటే ఈ జాబ్ చేస్తుంటే బాగుందా? నాకా ఆ, అప్పుడైనా గొర్రె కాసుకుంటే పాటలు రాసిన పాటలు పాడినా, ఉమ్, ఇప్పుడైనా వార్తలు చెప్పుకుంటా పాటలు పాడుతున్నా, అంత అవుతుంది. ఓకే. ఆ. అంటే ఆ, అంటే ఇలా ఒకటి చెప్పాలి మీకు. ఉమ్, ఇప్పుడు ప్రకృతి ఒడిలో ఆ అందాలను చూసుకుంటా అట్లా ప్రశాంతంగా ఉండి కొంచెం ఎక్కువ పాటలు రాయగలిగిన, ఉమ్, ఎక్కువ పాటలు రాయగలిగిన. ఉమ్, ఇప్పుడు హైదరాబాదు వచ్చి ఇక్కడ అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం పరంగా వీటి పరంగా కొంచెం తక్కువ, అంటే సమయం దొరకలేదు, ఉమ్, తక్కువ పాటలు రాయగలుగుతున్నా. ఉమ్, ఇంకోటి ఏంటంటే నేను అశువుగా ఇప్పుడు ఒకటి నాకు రోడ్డు మీద పోతుంటే ఒక సమస్య ఆడ కనపడదంటే నాకు గుండెలో మెదులుతుంటుంది, అరే ఏంది ఇది, ఎట్లా ఏంది ఏం కదా అని ఒక ఆలోచన వస్తుంటుంది. ఓకే. అప్పటిదప్పుడే ఏదో రాయాలనిపిస్తుంది, అప్పటిదప్పుడే పెన్ను బట్టి రే ఇది ఇట్లా ఇది ఇట్లా. అప్పుడు కార్లో పోతున్నా, బండి మీద పోతున్నా, నడుచుకుంటూ పోతున్నా, నాకు నేనే ఇట్లా ఆలాపన చేసుకుంటూ పోతుంటా. ఉమ్, అంటే వాస్తవంగా ఊర్లో ఉన్నప్పుడు గొర్రెకాడ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రశాంతంగా పాట రాయడానికి నాకు అవకాశం దొరికేది ఎక్కువ. ఓకే. ఉమ్, ఇక్కడ తక్కువ. సో ఇక్కడ ఈ పనులు అవి రాయాలంటే కూడా అది ఇంకోటి నేచర్ కూడా ఉండదు, ప్రకృతి కూడా ఈడ ఎక్కువ ఉండదు కాబట్టి అవి రావు, అంటే ఆ ఆలోచనలు కూడా రావు.